అందరికీ నమస్కారం అండి. నేను మళ్ళా ఒక మంచి క్రిప్టో మైనింగ్ యాప్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ మైనింగ్ యాప్ పేరు వచ్చేసి అవెంట్రా నెట్వర్క్ అండి. ఈ ప్రాజెక్ట్ని నేను మీకు ఎందుకు రిఫర్ చేస్తున్నాను అంటే, ఇక్కడ చూడండి, మ్యాక్స్ సప్లై అని ఉంది. ఈ మ్యాక్స్ సప్లై వచ్చేసి కేవలం 1 బిలియన్ అండి. 1 బిలియన్ అంటే 100 కోట్లని అర్థం. అండ్ అలాగే టోటల్ మైనింగ్ చూసినట్లయితే ఇక్కడ 1,02,32,000 కాయిన్స్ మాత్రమే ఇప్పటి వరకు మైన్ కావడం జరిగిందనమాట. ఎందుకు ఇంత తక్కువగా మైన్ అయ్యాయి అంటే, జస్ట్ ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యి 1 నెల అవుతుందండి. అంటే జనవరిలో లాంచ్ అయిందనమాట. ఇకపోతే ఇక్కడ మైనింగ్ సీజన్ అని ఉంది. ఇది ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి ఉంటుందన్నమాట. ఇప్పుడు 2 గంటల తర్వాత నాకు మళ్ళీ ఒక మైనింగ్ సెషన్ ఆన్ అవుతుంది, నేను ఆన్ చేసుకుంటాను. ఇకపోతే ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేను మీకు ఎందుకు రిఫర్ చేస్తున్నానంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లాక్ చైన్ అండి. దీనికి ఓన్ బ్లాక్ చైన్ ఉంది కాబట్టి దీన్ని నేను మీకు రెఫర్ చేస్తున్నాను. అలాగే దీని యొక్క వైట్ పేపర్ చూసుకున్నట్లయితే మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఏదైనా ఒక ప్రాజెక్ట్లో మనము ఎంట్రీ ఇవ్వాలి అంటే మెయిన్ దాని యొక్క వైట్ పేపర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ యొక్క గుణగణాలన్నీ ఆ వైట్ పేపర్లోనే ఉంటాయి. ఇక వైట్ పేపర్ మొత్తం చదవడం మీకు ఇష్టం లేకపోతే అందులో ఒక టోకెనామిక్స్ అనే కాలం ఉంటుందండి, అది చదివితే చాలు. ఇక్కడ చూడండి, ఈ టోకెనామిక్స్లో టోటల్ సప్లై వచ్చేసి 1 బిలియన్ అండి. ఓకేనా, ఇది ఫిక్స్డ్ సప్లై అంట, అంటే ఇంకా దీనికి మించి పెరగదని అర్థం అనమాట. అలాగే 50% మనకు మైనింగ్ రివార్డ్స్ ఇస్తున్నారు, 10% స్టేకింగ్ రివార్డ్స్ అంట. అలాగే 10% టీము, 10% మార్కెటింగ్, 10% లిక్విడిటీ, 10% సీడ్ అలొకేషన్ అని ఉంది. ఇక్కడ స్టేకింగ్ అనే పదం విన్నాం, ఇది ఎక్కడో విన్నట్టుంది కదా. ఏం లేదండి, ఇంటర్లింక్ నెట్వర్క్లో మనం వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత అందరూ స్టేక్ చేసుకోండి అంటున్నారు కదా, దాన్నే స్టేకింగ్ అంటారనమాట. ఇప్పుడు ఆల్రెడీ నేను స్టేకింగ్ చేయడం జరిగింది కొన్ని కాయిన్స్ని. ఏ విధంగా స్టేక్ చేశానో మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ స్టేక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, నక్షత్రం లాగా ఉంది కదా, ఇదే సింబల్లో చూస్తే 15,700 కాయిన్స్ని నేను స్టేక్ చేయడం జరిగింది. ఎందుకు స్టేక్ చేశాను అంటే నాకు రివార్డ్ ఇస్తారంట. నేను 1 నెల పాటు స్టేక్ చేశాను. 12% ఇక్కడ ఉంది చూడండి, నాకు ఇచ్చే బోనస్ 15,000 కాయిన్స్. 1 మంత్ తర్వాత ఎన్ని కాయిన్స్ రిలీజ్ అవుతాయో చూడాలి. ఓకే, ఇప్పుడు స్టేకింగ్ ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి, ఏవిఎన్ పూల్లో 3లో నాకు 12% ఉంది. అలాగే ఏవిఎన్ పూల్ 2లో ఎంత ఉందండి, 10% ఇస్తున్నారు. అలాగే ఏవిఎన్ పూల్లో జస్ట్ 11% ఇస్తున్నారు. ఇక్కడ 12% ఉన్న కారణంగా నేను దీన్నే ఎంచుకుంటున్నాను. మళ్ళీ కొన్ని కాయిన్స్ని స్టేక్ చేసి చూపిస్తాను చూడండి. నా దగ్గర కేవలం 77 కాయిన్సే ఉన్నాయి. ఇందులో ఒక 70 కాయిన్స్ని నేను 1 నెల పాటు స్టేక్ చేస్తాను. ఇక్కడ కన్ఫర్మ్ కొడతాను చూడండి, సక్సెస్ఫుల్లీ స్టేక్డ్ అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ అయిపోతాయి అనమాట. ఈ విధంగా స్టేక్ చేయాలి. మీరు ఇంటర్లింక్ నెట్వర్క్లో కూడా వెరిఫైడ్ ఐటీఎల్ వచ్చిన తర్వాత ఈ విధంగానే స్టేక్ చేయాలన్నమాట. స్టేక్ చేస్తే మీకు రివార్డ్స్ వస్తాయి. అండ్ ఇక ఈ మైనింగ్ ప్రాజెక్ట్ అనేది ఇనిషియల్ స్టేజ్లో ఉందన్నమాట. ఇప్పటి వరకు ఒక 10K ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయన్నమాట ప్లే స్టోర్లో. 10K ప్లస్ అంటే ఒక 10,000 మందికి పైగా అనమాట. సో మేబీ వీళ్ళు ఇంకా అప్డేట్ చేయలేకపోతున్నారు. వీళ్ళు ఒక 5 లక్షలు అయిన తర్వాత ప్లే స్టోర్ వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు 10K ప్లస్ డౌన్లోడ్స్ అని ఉంది. ఓకే, ఇక ఈ ప్రాజెక్ట్ చాలా బాగుందండి, ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో ఉంది. మీరు ఈ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా కాయిన్స్ మీరు ఇప్పుడు గెయిన్ చేసుకోగలరు, ఎందుకంటే ఇది ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి. ఇక ఈ ప్రాజెక్ట్ ఎవరైతే క్రిప్టో మైనింగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళొక మంచి అవకాశంగా నేనైతే భావిస్తున్నాను. ఇంకెందుకు లేట్ అండి, డిస్క్రిప్షన్లో నేను ఈ యాప్ యొక్క లింక్ పెడతాను. మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డైలీ మైన్ చేసుకోండి. ఎవ్రీ 6 అవర్స్కో మైనింగ్ సెషన్ ఉంటుంది. ఇక్కడ నా రెఫరల్ కోడ్ వచ్చేసి కనిక భానుప్రకాష్ అండి. K క్యాపిటల్, B క్యాపిటల్ అండ్ P క్యాపిటల్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఏదైనా ఒక క్రిప్టో ప్రాజెక్ట్లో మీరు మైనింగ్ చేస్తున్నారంటే వీలైనన్ని రెఫరల్స్ సంపాదించుకోండి. ఎందుకంటే ఎక్కువ రెఫరల్స్ ఉంటే ఎక్కువ కాయిన్స్ మైన్ అవుతాయండి. ఎక్కువ కాయిన్స్ మైన్ అవుతే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనమాట. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఇంకా చెప్పేది ఏముందండి, లైక్, షేరు, సబ్స్క్రైబు, అలాగే ఆ బెల్ బటన్ కూడా నొక్కి పెట్టుకోండి. మా వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ మంచి వీడియోలతో నేను మళ్ళా మీ ముందు ఉంటాను. అంతవరకు మీ ప్రకాష్ అండి. థ్యాంక్ యూ సో మచ్.